మిత్రులారా, మీరు ఎంత చదువుకున్నా సరే ఏమేమి తెలుసుకోవాలో ఇంటర్నెట్ నుంచి తెలుసుకోకుంటే యూఆర్ అవుట్డేటెడ్ బాస్. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒక హాఫ్ అన్ అవర్లో మీరు సాయి సతీష్ ఈజ్ హియర్. వీరి స్టూడెంట్స్ నేను మార్నింగ్ చెప్పాను కదా, మినిమం ₹1,00,000 నెలకు సంపాదిస్తున్నారు, మ్యాక్సిమం 15 లక్షల రూపాయలు పర్ మంత్ సంపాదిస్తున్నారు ఈయన స్టూడెంట్స్. మీ చదువులు మానకుండగా కొన్ని అప్డేట్ చేసుకుంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. మీ ఇంట్లో నెట్ ఉంది, మీ ఇంట్లో కంప్యూటర్ ఉంది, దాన్ని సక్రమంగా వాడితే ఎలా ఉంటుందో చూడండి. నౌ this personality, I know him since 5.5 years back. I met him first time in Impact, and వారు ఇంపాక్ట్కి వచ్చి ఇంపాక్ట్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఇంపాక్ట్లో ఎలా ఉంటారంటే, రామ భజన జరుగుతుంటే హనుమంతుడు ఎలా ఉంటాడో, ఇంపాక్ట్ ఎక్కడుంటే అక్కడ సాయి సతీష్ అక్కడ ఉంటాడు 100% all the 3 days. He is having a very busy schedule at Vijayawada. His office is there, very very busy. అయినా సరే 3 రోజులు ఇక్కడ ఉంటాడు. గంట మాత్రమే మీ క్లాస్ తీసుకుంటాడు ఎవ్రీడే, కానీ ఎన్నో వేలాది మంది బాగుపడుతూ ఉంటారు. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, మనం బాగా మొన్నటిదాకా ఒక పెద్ద శత్రువు అనుకున్నాం పాకిస్తాన్ని. ఫస్ట్ నుంచి కూడా చైనా ఒక పెద్ద శత్రువే. ఫస్ట్ నుంచి కూడా చాలామందికి దాని శత్రువు అనుకోలేదు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎనిమీ 1960s నుంచి చైనా అండి. 1960s నుంచి చైనా. మీలో ఎంతమంది టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇక్కడ? హ్యాండ్స్ రైజ్ చేయండి. టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వెరీ గుడ్. 70+% ఉన్నారు. వెరీ గుడ్. నేను అక్కడ SVCE అని చెప్పి కాలేజ్కి వస్తున్నప్పుడు పైన కొండలు, మన తిరుమల కొండల్లో అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. తెలుసు కదా మీకు, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి మన ఫైర్ సేఫ్టీ పీపుల్ ఆ పైకి వెళ్ళి వాటర్ ఫ్లష్ చేసి ఆపాలి, ఫైర్ని ఆపాలి. మీరు దేశానికి ప్రాబ్లంగా ఉంటారా, సొల్యూషన్ ప్రొవైడర్గా ఉంటారా? సొల్యూషన్ ప్రొవైడర్గా ఉంటారా, ప్రాబ్లంగా ఉంటారా? ఇప్పుడు నిన్న ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒకటి అన్నారు, సెంట్రల్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని. యాక్చువల్గా ఇవ్వాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు అందులో. మీరు ఫస్ట్ ప్రాబ్లం, మనం దేశానికి ప్రాబ్లమేటిక్గా ఉండకూడదు. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్. మీరు ఒకసారి సర్చ్ చేస్తే ఫైర్ సేఫ్టీ బాల్స్ అని చెప్పి సర్చ్ చేస్తే చిన్న చిన్న బాల్స్ ఉంటాయి. మీకు వాటర్ బాల్స్ తెలుసు కదా, చిన్న చిన్న బెలూన్స్లో పెట్టేస్తారు. ఈ ఫైర్ సేఫ్టీ బాల్స్ అంటే ఒక బెలూన్స్లో పెట్టి త్రో చేస్తారనమాట. ఫైర్ సేఫ్టీ బాల్స్ అండి. ఒకసారి ఇక్కడ చూడండి. బాగున్నాయి కదా బాల్స్. జనరల్గా మనకి ఆల్రెడీ సిలిండర్స్లో పెట్టి ఇలాంటివి స్ప్రే చేస్తుంటారు, సో దట్ మనకి ఫైర్ అనేది స్టాప్ చేస్తారు. ఫైర్ ఆగిపోవడానికి ఆ సిలిండర్స్ని వాడుతున్నాం ప్రస్తుతానికి. అలాగే ఇసుక కూడా వాడుతుంటారు. కానీ కొండ పైన ఎక్కడో ఒక ఫైర్ జరుగుతుంటే మరి ఈ బాల్స్ని మనం కింద నుంచి క్యారీ చేయలేం కదా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఈ కింద నుంచి క్యారీ చేయడానికి డ్రోన్స్ బాగా ఉపయోగపడతాయి మనకి. ఈ డ్రోన్స్ దాదాపు మనకి 100 kgsని లిఫ్ట్ చేసే డ్రోన్స్ కూడా ఉన్నాయి, 110 kgsని. ఈ బాల్స్ మహా ఉంటే మీకు 300 grams ఉంటాయి, 300 గ్రాములు. అంటే దాదాపు 1 kg లిఫ్ట్ చేసే డ్రోన్కి మనం 3 బాల్స్ పెట్టుకోవచ్చు. ఈ డ్రోన్స్ మనం తయారు చేసుకోవాలంటే యాక్చువల్గా మనకు పర్మిషన్ ఉండదు డ్రోన్స్ ఎగరవేయడానికి. బట్ 50,000 రూపీస్ లోపల ఒక మంచి డ్రోన్స్ తయారు చేసి ఇలాంటి ఫైర్ సేఫ్టీ బాల్స్ తయారు చేసుకొని ఇఫ్ వి సెండ్ టు దోస్ ప్లేసెస్, ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో అక్కడ ప్లేస్ చేస్తే సేఫ్టీ కదా. ఎంతమంది వీటి మీద ఫ్యూచర్లో రీసెర్చ్, ఇది ఆల్రెడీ దుబాయ్లో ఉంది, ఇప్పుడు మనం కొత్తగా చేస్తుంది ఏమీ లేదు. ఇది ఆల్రెడీ దుబాయ్లో అక్కడైతే 20 floors, 30 floors, 40 floors ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా ఒక మన దాంట్లో 7th floorలో అగ్ని ప్రమాదం జరిగితే మన వాళ్ళు ఒక స్టాండ్ వేసుకొని పైకి వెళ్తారు. తెలుసు కదా మీకు, ఫైర్ ఇంజిన్స్లో ఒక స్టాండ్ పైకి వెళ్ళి ఫ్లష్ చేస్తారు. మరి 50th floorలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మన భారతదేశంలో ప్రస్తుతానికి అది లేకపోయినప్పటికీ కూడా ఫ్యూచర్లో వస్తే మరి వాటిని ఫ్లష్ చేయడానికి కూడా ఈ డ్రోన్స్ దే ఆర్ గోయింగ్ టు లిఫ్ట్ దిస్ ఎయిర్, వాటర్ పంపర్స్ని లిఫ్ట్ చేసే డ్రోన్స్ ఉన్నాయండి. మీరు కేవలం 50,000 రూపీస్ కనుక మీరు రీసెర్చ్కి దీనికి ఉపయోగిస్తే వీ కెన్ సేవ్ ద ఫారెస్ట్ దేర్. ఎంతమంది రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు దీని మీద? ఈరోజు ఫైర్ సేఫ్టీ డ్రోన్స్ మీద ఎంతమంది రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు? 1 2 3 4 అరౌండ్ 10 people ఉన్నారు. గుడ్.
ఒక 20 days బ్యాక్, ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. లెట్స్ ప్రొవైడ్ ద సొల్యూషన్స్, నాట్ ద ప్రాబ్లమ్స్. లెట్స్ నాట్ షో ద ప్రాబ్లమ్స్, లెట్స్ ప్రొవైడ్ ద సొల్యూషన్స్. సెకండ్ ప్రాబ్లం, ఒక 20 days బ్యాక్ TV9, TV5, ఈటీవీ, సాక్షి, ప్రతి దాంట్లో కూడా కామన్గా ఏం చూపించారంటే ఒక చిన్న పాప ఒక బోర్వెల్లో పడిపోయింది. దాదాపు ఒక 2-3 days అదే చూపిస్తూ ఉన్నారు. మా పాపను బయటకు తీసుకొచ్చేసరికి ఆ పాప బాడీ కూడా పార్ట్స్గా అయిపోయింది. చూసారా టీవీస్లో? దాదాపు 2 రాష్ట్రాల్లోనూ అదే చూస్తూ ఉన్నారనమాట టీవీస్లో. సో దీనికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఏం చేస్తారంటే అది 6 inches ఉంటుంది. 6 inches ఉంటుంది. ఈ రౌండ్ మీకు రేడియస్ అనేది 6 inches ఉంటుంది. ఆ 6 inchesలో వీళ్ళు బెలూన్ పంపిస్తారు. ఫుట్బాల్ ఫస్ట్ గాలి తీసేసిన ఒక స్మాల్ బెలూన్ పంపిస్తారు. అది కిందకి వెళ్ళాక, పాప కిందకి వెళ్ళాక ఈ బెలూన్ని ఎయిర్ ఫ్లష్ చేసి, ఎయిర్ పంపించి దాన్ని పెద్ద చేస్తారు. సో దట్ పాప ఇంకా డౌన్కి వెళ్ళదన్నమాట. ఎక్కడో మధ్యలో ఇరుక్కొని ఉంటుంది కదా పాప. సో ఇంకా కిందకి వెళ్ళకుండా అక్కడ ఆపేస్తారు. ఆపేశాక దే హ్యావ్ టు లిఫ్ట్ ఇట్ అనమాట. ఇది ప్రస్తుతానికి వాళ్ళు చేశారు, బట్ అది ఫెయిల్ అయింది. దీనికి ఎవరైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలరా? అందరికీ తెలుసు ఆ పాపం చనిపోయిందని. మన దేశంలో ఇప్పటికీ కొన్ని 10 మంది సంవత్సరానికి, మీరు మదురై దగ్గర ఎక్కువ పడిపోతున్నారు, మదురై దగ్గర, మహారాష్ట్ర దగ్గర బోర్వెల్స్లో చిన్నపిల్లలు పడిపోతున్నారు. వాళ్ళకి మీరేం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు? మై డియర్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఏం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు మీరు? మీరే ఆ ప్రాబ్లం దగ్గర ఉన్నప్పుడు ఆ పాపని ఎలా రక్షిస్తారు? ఏం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు? సరే, మీకు ఒక 1 month టైం ఉంది. ఈ 1 month లోపల ఎలాంటి సొల్యూషన్తో బయటకు వస్తారు? ఇంకో ప్రాబ్లం, మీరు ఈస్ట్ గోదావరి జిల్లా కానీ అటు సైడ్ వెళ్తే మీకు కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ. ఈ కొబ్బరి చెట్లు కొన్ని వేలల్లో ఉన్నాయి. కేరళ తీసుకున్న కొన్ని వేల కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు కాయలు కోయడానికి వెళ్తున్నప్పుడు ఈత కళ్ళు కాకుండా ఈతకు సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయండి చెట్లు. ఈ మనుషులు ఎక్కుతారనమాట చెట్లు ఎక్కినప్పుడు వాళ్ళు పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అలా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మనుషులు. సో చెట్టు ఎక్కే మిషన్ అయినా తయారు చేయగలరా? కోకోనట్ ట్రీ క్లైంబర్ అని చెప్పి సర్చ్ చేస్తే కేరళలో కొంతమంది స్టూడెంట్స్ 2010లోనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇన్నోవేటివ్గా మీరైనా క్రియేట్ చేయగలరా? ఒక మిషన్, ఆ మిషన్ చిన్న మిషన్ ఉండాలి. కొబ్బరి చెట్టు ఎక్కేసి పైన కొబ్బరికాయలను కోయాలి. కాబట్టి రిమోట్గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఐడియాస్తో బయటకు వస్తారు? మన స్టేట్లో ప్రాన్స్ బిజినెస్ కూడా ఎక్కువ. ప్రాన్స్ బిజినెస్లో ఏమవుతుందంటే వాళ్ళకు ఒక స్మాల్ స్విమ్మింగ్ పూల్ టైప్ సైజ్ ఉంటుందన్నమాట. వాళ్ళ చెరువులు ఉంటాయి. ఈ ప్రాన్ అనేది పైకి రాదట. చనిపోయినప్పుడు పైకి రాదట, కిందే ఉంటాయట. ఒక ప్రాన్ చనిపోతే ఇంకొక 3-4 అవర్స్లో మిగతా ప్రాన్స్ కూడా అన్ని చనిపోతాయట. సో ఈ లోపల ఏదైనా మానిటర్ చేసే మిషన్ అయినా తయారు చేయగలరా? ఆక్వాకి సంబంధించిన ఫార్మర్స్కి అయినా హెల్ప్ చేయగలరా? అలాగే పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్న పర్సన్స్ ఉన్నారు చూసారా, అగ్రికల్చర్లో పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ ఉంటారు. ఈ పెస్టిసైడ్ స్ప్రే చేసేటప్పుడు వాళ్ళ బాడీ, పెస్టిసైడ్స్ ఈజ్ 100% టైప్ ఆఫ్ పాయిజన్. అక్కడ ఉన్న పురుగులను చంపేయడానికి మనం యూజ్ చేసిన పాయిజన్. వాళ్ళు ముక్కు కట్టుకుంటారు, అయినా వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. ఫ్యూచర్లో వాళ్ళ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏం సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలుగుతారు? సరే, ఈ బోర్వెల్ పాపకు నేను ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్, నేను వర్క్ చేస్తున్న సొల్యూషన్ ఏంటంటే, మనకి చిన్న చిన్న స్నేక్ రోబోట్స్ ఉన్నాయండి. చాలా మైన్యూట్, చాలా చిన్నవన్నమాట. ఈ చిన్నది ఏంటంటే మీకు ఈ పువ్వు విత్తులో ఉంటుంది. సరే, దీనంత విత్తులో ఉంటుంది, జస్ట్ చాలా చిన్నది. ఇదేం చేస్తుందంటే మీకు ఇప్పుడు సర్చ్ చేస్తే వాల్ క్లైంబింగ్ కార్స్ అని చెప్పి దొరుకుతాయి. ఈ వాల్ క్లైంబింగ్ ఇదేంటంటే యాంటీ గ్రావిటీ. మీకు పైనుంచి ఇలా అయినా వెళ్తుంది, ఎలా కావాలంటే అలా వెళ్తుంది. ఇటు కిందకు పడిపోయే అవకాశాలు తక్కువ అనమాట. బికాస్ ఆఫ్ ద గ్రావిటీ ఆఫ్ దిస్ కార్, ఆ వీల్స్కున్న గ్రావిటీ, యాంటీ గ్రావిటీ వల్ల ప్రెషర్ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ వాడటం వల్ల ఈ కార్ ఏంటంటే, నేనేం ఫైండ్ అవుట్ చేశానంటే, ఈ బోర్వెల్లో పడిపోయిన పీపుల్కి, చిన్న పాపకు సొల్యూషన్ ఏంటంటే, ఒక చిన్న స్నేక్ లాంటి రోబోట్ ఒకటి తయారు చేయాలి. చాలా చిన్న స్నేక్ లాంటి రోబోట్. దానికి స్టార్టింగ్ ఎండింగ్లో కార్ సీట్ బెల్ట్ ఉంటుంది చూసారా, మన కార్లో సీట్ బెల్ట్ పెట్టుకుంటామే, ఆ కార్ సీట్ బెల్ట్ లాంటిది పెడతాం, కార్ సీట్ బెల్ట్. ఈ చిన్నది ఏంటి చేస్తుందంటే, ఇట్ కెన్ క్యాచ్ ద వాల్స్, కిందకి ఇంకా పడిపోకుండా ఇట్ కెన్ క్యాచ్ ద వాల్స్. ఇది కిందకి వెళ్ళి ఆ పాప నడుం చుట్టూలో చుట్టేయాలి.
కొంతమంది ఎలాంటి సజెషన్స్ ఇచ్చారంటే డ్రెస్ ఉంటుంది కదా, డ్రెస్ తోటి పైకి తీయచ్చు అన్నారు. ఆ డ్రెస్ పల్చగా ఉండొచ్చు, చినిగిపోవచ్చు, నానిపోయి. సో ఒక కార్ సీట్ బెల్ట్ లాంటిది ఆ పాప నడుముకు చుట్టుకుంటే ఆ సీట్ బెల్ట్ విల్ బీ స్ట్రాంగర్. దాదాపు అది 150 kgsనైనా బేర్ చేయగలుగుతుంది. ఒక స్నేక్ రోబోట్ ఈ పర్టికులర్ గ్రావిటీ టెక్నాలజీ, యాంటీ గ్రావిటీ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఆ పాప నడుముకు చుట్టుకొని దాంతో మనకు ఇంకొక రోప్ వేస్తాం పైకి. ఆ రోప్ని ఈ సీట్ బెల్ట్కి తగిలిస్తాం. విల్ యూజ్ సమ్ హూక్స్ దేర్. ఎలాంటి హుక్ కావాలంటే అలాంటి హుక్ చేస్తాం. ఆ టైప్లో పాపను పైకి తీసుకొస్తే సేఫ్ అని నేను అనుకుంటున్నాను. కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. ఈ ఆక్వా డ్రోన్స్, ఆక్వాకి సంబంధించి ఒక డ్రోన్స్ తయారు చేసాం. ఈ ప్రాన్స్ ఉంటుంది చూసారా, ఈ ప్రాన్స్ చనిపోతాయి అన్నారు కదా, వాటికి ఏం చేసామంటే మీ మొబైల్లోనే వాటర్ ప్రూఫ్ చేసి, మీ మొబైల్ని వాటర్ ప్రూఫ్గా చేసి, వాటర్ రెసిస్టెంట్ కాదు వాటర్ ప్రూఫ్ చేసి, లోపలికి ఒక వైఫై వీడియో కాల్ ఎనేబుల్ చేసి లోపల పెట్టామనుకోండి, లోపల అనేదంతా మనకు మానిటర్ అవుతూ ఉంటుందిగా. ఇప్పుడు వాటికి ఫార్మర్కి ఒక కర్ర ఇస్తాము, కర్ర చివరిలో ఈ మొబైల్ పెడతాం, విచ్ ఈజ్ హ్యావింగ్ వాటర్ ప్రూఫ్. ఈ కర్ర లోపల పెట్టినప్పుడు ఆల్రెడీ వీడియో కాల్ ఎనేబుల్ చేస్తారు ఆయన. లోపల పెట్టినప్పుడు వీడియో అంతా క్యాప్చర్ అవుతుంటే వీల్ యూజ్ సమ్ హై ఫ్లాష్ లైట్స్ వాడతాం. సో ఒక 3 feet ఒక 4 feet మనకంతా కనిపిస్తూ ఉంటుంది కదా. అది మేము ఇంకొక 2 monthsలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లోనే కాదు, సొసైటీలో. ఆ సొసైటీకి మీరిచ్చే సొల్యూషన్స్ ఏంటి అన్నది రేపు రాయండి. మీరు ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి. ఇప్పుడు హ్యారీ పోటర్ మూవీ ఉంది. హ్యారీ పోటర్ మూవీలో నాకు అలాంటి ఒక స్టిక్ తయారు చేయాలనుకోవడం అది డిఫరెంట్. అలా కాదు, మీరు రియల్ టైమ్ సొల్యూషన్స్తో వస్తే వీ హ్యావ్ వేరియస్ పీపుల్ హూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ ఐడియాస్. అలాంటి వాటితో వస్తే వీ కెన్ చేంజ్ ఎ లాట్ ఇన్ అవర్ సొసైటీ. ఈ చైనా పీపుల్ని మనం సీరియస్గా ఎదుర్కోవాలి అంటే రివర్స్ ఇంజనీరింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. రివర్స్ ఇంజనీరింగ్. $30 ఖరీదు చేసే ఆర్డునో బోర్డ్, $30 ఖరీదు చేసే ఇటలీలో తయారు చేసే ఒక ఆర్డునో బోర్డ్ $30 కేవలం $5కి చైనా వాడు తయారు చేసి మనకు అమ్మేస్తున్నాడు రివర్స్ ఇంజనీరింగ్ ఉపయోగించి. ఎవరైతే మన ఈసీఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ బోర్డ్స్ మీద సీరియస్గా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే వీ కెన్ చేంజ్ అవర్ కరెంట్ వరల్డ్. ఇది ప్రస్తుతానికి మీరు ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి మీరు ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తే వర్కౌట్ అవుతుందో ఒకసారి రాయండి. విల్ గెట్ సమ్ ఇన్వెస్టర్స్ అండ్ వీ కెన్ వర్క్ ఆన్ దోస్ సొల్యూషన్స్. లెట్స్ గివ్ ద రియల్ టైమ్ సొల్యూషన్స్. ఓకే, ఇదొకటి. సెకండ్, మీరు ఇప్పుడు మొబైల్స్ ఓపెన్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ పేజ్ facebook.com/gampa.in. మనం ఇంకొక 2 minutesలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హౌ టు క్రియేట్ వెబ్సైట్స్. మీరు రేపు మార్నింగ్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి చూపించవచ్చు. రేపు మార్నింగ్ కల్లా వెబ్సైట్స్ క్రియేట్ చేసి చూపించాలి. facebook.com/gampa.in అనే పేజ్ని లైక్ చేయండి ఒకసారి, ఓపెన్ యువర్ మొబైల్స్. అలాగే యూట్యూబ్లో youtube.com/gamparao మన పాత ఇంపాక్ట్ వీడియోస్ అండ్ ఈరోజు జరుగుతున్న ఇంపాక్ట్ వీడియోస్ అన్నీ కూడా ఈ స్పెసిఫిక్ ఛానల్లో వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ఆల్ దీస్ వీడియోస్. ప్లీజ్ గో అండ్ లైక్ దీస్ ఫస్ట్ పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద సెకండ్ లింక్. ఎంతమంది స్నేక్ రోబోట్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. స్నేక్ రోబోట్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు 1 2 3 4 5. ఓకే, Alibaba.com, Chinese #1 e-commerce వెబ్సైట్. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవాలి. రివర్స్ ఇంజనీరింగ్ చేసి మనం ఇంపోర్ట్స్ని ఆపగలగాలి. కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 40,000 కోట్ల రూపాయలు వీఆర్ ఇంపోర్టింగ్ చైనీస్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ దీస్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్. వాటిని ఆపాలి అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్ ఫస్ట్. చైనా మొబైల్ వాడటం ఆపేయండి, ల్యాప్టాప్స్ వాడటం ఆపేయండి అంటే వేర్ ఇస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ దట్? ఫస్ట్ మై డియర్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్, కమ్ అప్ విత్ ఆల్టర్నేటివ్స్. మీరు ఆల్టర్నేటివ్తో రండి, ఆల్టర్నేటివ్ చేద్దాం. రివర్స్ ఇంజనీరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. సో వీటిల్లో మీకు సమ్ ల్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. వీటిని మనం ఇక్కడే కూర్చొని మన ఈసీఈ స్టూడెంట్స్, పీసీబీ డిజైనర్స్ ప్రాపర్గా వర్కౌట్ చేసుకుంటే వీ కెన్ రీక్రియేట్ మోస్ట్ ఆఫ్ దీస్ స్టఫ్ హియర్. రీసెంట్గా 1 month బ్యాక్ కొన్ని డ్రోన్స్ కొనటం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ 20,000 కోట్లు, 15 డ్రోన్స్, యుద్ధాల్లో వాడే డ్రోన్స్ కోసం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. We need it, seriously we need it, because we don't have it. We need such type of technology. మన దగ్గర లేదు కాబట్టి.
మీరు అలాంటి టెక్నాలజీస్ మీద కొంత R&D చేస్తే, కేవలం జాబ్ అని కూర్చోకుండా, ఎవరో వస్తారు ఏదో జాబ్ వస్తుందని కూర్చోకుండా, మీరు ఈ ఎలక్ట్రానిక్స్ మీద R&D చేస్తే, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే మన దేశానికి చాలా ఉపయోగపడతాం. ఆర్ గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్ పాయింట్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐఎమ్ ఇంటూ cyber security. My specialization is cyber security. But I love electronics. These days I'm learning electronics too. Let us start website designing. Go to the website wordpress.com. మీరు రేపు మార్నింగ్ లోపల సింపుల్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. గో టు ద వెబ్సైట్ wordpress.com. ఈ wordpress.comలో మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి సైన్ అప్ అవ్వండి. మీ జీమెయిల్ ఉంటుంది కదా, మీ జీమెయిల్ ఐడి తోటి జస్ట్ గో అండ్ సైన్ అప్. ఇక్కడ మనకి జియో లేదు, ఐడియా కూడా సరిగ్గా రావట్లేదు ఇంటర్నెట్. విల్ చెక్ ఇంటర్నెట్ అదర్ నెట్వర్క్స్ ఆల్సో. ఇప్పుడు ఒకవేళ నెట్ సరిగ్గా వర్క్ చేయకపోతే విల్ జస్ట్ గో విత్ అదర్ నెట్వర్క్స్ అండ్ విల్ షో యూ టుమారో. రేపు ఎల్లుండి కూడా ఉంటాను కొన్ని రకాల టెక్నికల్ సబ్జెక్ట్ నేర్పించడానికి. టెక్నికల్ సబ్జెక్ట్ మోటివేషనల్ ఇవ్వడానికి చాలా గొప్ప ట్రైనర్స్ ఉన్నారు మనకి. నేనైతే టెక్నికల్ సబ్జెక్ట్ మాట్లాడడానికే వచ్చాను. wordpress.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఫ్యూ స్టెప్స్ చెప్తాను. రేపు మార్నింగ్కి నాకు శాంపుల్ వెబ్సైట్ చూపించాలి. ఓకే, మీరు మీ పర్సనల్ ఈమెయిల్ అకౌంట్ ఆల్రెడీ ఉంటుంది. మీ ఈమెయిల్ అకౌంట్తో పాటు మీ రెజ్యూమేలో మీ అచీవ్మెంట్స్ యాడ్ చేసుకున్న ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారనుకోండి, మీరు రేపు పొద్దున జాబ్ సీకర్గా ఒక కంపెనీకి వెళ్తే మీ రెజ్యూమేలో వెబ్సైట్ కూడా యాడ్ చేసుకుంటే ఇట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో గో టు ద వెబ్సైట్ wordpress.com, సైన్ అప్. మీరు జీమెయిల్లో ఎలాగైతే సైన్ అప్ అవుతారో, యాహూ కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు అకౌంట్లో ఎలాగైతే సైన్ అప్ అవుతారో, జస్ట్ గో అండ్ సైన్ అప్. సైన్ అప్ అయ్యాక మీకు క్రియేట్ బ్లాగ్ అని కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్. MS Word తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దే కెన్ క్రియేట్ ద వెబ్సైట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ wordpress.com. చాలా సింపుల్. జస్ట్ మీకు MS Word తెలుసు కదా, MS Word తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? MS Word ఎలా వాడాలి అన్న తెలియని వాళ్ళు. ఓకే, అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి wordpress.comలో ఈరోజు ఒక శాంపుల్ సైట్ క్రియేట్ చేయండి. నెట్ అయితే మనకి ఇక్కడ స్పీడ్ లేదు. సరే, ఇందాక ఇంకొక సొల్యూషన్ ఇచ్చేసి ఐ వైండ్ అప్ బికాస్ ఇంకొక 5 minutesలో అదర్ ఈవెంట్ ఒకటి మనకు స్టార్ట్ అవుతుంది. అగ్రికల్చర్కి సంబంధించిన పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు చూసారా? ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి కూడా వీ కెన్ యూజ్ డ్రోన్స్ అండి. పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడానికి కూడా వీ కెన్ యూజ్ డ్రోన్స్. 3 liters ఆఫ్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడానికి మీకు 60,000 1 lakh రూపీస్ లోపల స్టూడెంట్స్ కెన్ క్రియేట్ ఇట్. అలాగే మన దేశంలో కొన్ని వేల మంది బ్లైండ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి స్పెసిఫిక్గా పుస్తకాలు లేవు. బ్రెయిలీ ప్రింటర్స్ ఉన్నాయి, బట్ ప్రజెంట్ కాస్ట్లీ అఫైర్తో ఉన్నాయి. మీరు హెక్సా ప్రింటర్ అని చెప్పి సెర్చ్ చేయండి. హెక్సా ప్రింటర్, ఆర్డునో బోర్డ్ తోటి మీరు ఒక హెక్సా ప్రింటర్ కనుక తయారు చేస్తే బ్రెయిలీ బుక్స్ మీరు తయారు చేసి ఇవ్వచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. బ్రెయిలీ పీపుల్ మీరు కొంత R&D చేసుకోవాలి. స్టూడెంట్స్ 3 months తీసుకోండి, 4 months తీసుకోండి, కొంత సొల్యూషన్స్ తోటి రండి. బ్రెయిలీ ప్రింటర్ నీడ్ ఆఫ్ ద అవర్. అది మన ఇండియాలో ఎక్కువ బ్రెయిలీ ప్రింటర్స్ లేవు, కానీ బ్లైండ్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు చదువుకోవడానికి మనం వాడే ప్రింటర్ తోటి వాళ్ళు చదువుకోలేరు. వాళ్ళకి కావాల్సింది కొంచెం వెనక్కి ఒత్తుగా ఉంటాయి చూసారా, ఆ టైప్లో రావాలి. అలా ప్రింట్ అవ్వాలి అంటే బ్రెయిలీ ప్రింటర్స్ కావాలి. దానికోసం హెక్సా ప్రింటర్ని కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే, ఒకప్పుడు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు ఉండేవి. డాట్ మ్యాట్రిక్స్ ఏం చేస్తుందంటే డాట్స్గా పెడుతుంది. అదే డాట్ ఇంకొంచెం ఎక్కువగా హిట్ చేశారనుకోండి వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్నైనా హెక్సా ప్రింటర్నైనా మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే యూ కెన్ గివ్ వెరీ గుడ్ సొల్యూషన్ ఫర్ బ్రెయిలీ ప్రింటర్స్. ఈసీఈ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈసీఈ హ్యాండ్స్ రైజ్ చేయండి. ఈసీఈ నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఒకసారి ఈసీఈ ఇప్పుడు చెప్పిన వాళ్ళకు మీకు అర్థమవుతుందా? ఈసీఈ మీరు వర్కౌట్ చేస్తారా? ఓకే, సో ఇది కొంతమందికి ఈసీఈ స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా ఇస్తున్న జాబ్. ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఈసీఈ, ఐఎమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఓన్లీ. ఓకే, ఈ వర్డ్ప్రెస్ అయితే నేను మీకు రేపు చూపిస్తాను వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది. బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ రేపు మీకు ఎయిర్టెల్ కానీ ఇంకేదైనా నెట్వర్క్ తెచ్చుకుందాం, ఏది స్పీడ్ ఉంటే అది. నేను మీకు కొన్ని వెబ్సైట్ పేర్లు చెప్తాను.
నోట్ చేసుకొని రేపు మార్నింగ్కి అవి సర్వ్ చేసుకొని తీసుకొని రండి. ఫ్యూచర్లో మార్కెట్ని ఆక్యుపై చేయబోతున్న కొన్ని ప్రొడక్ట్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్స్ అని ఉంటాయి. క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్స్ మీరందరూ వర్చువల్ రియాలిటీ చూసారా? గ్లాసెస్ ఉంటాయి, మీరు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. 360 degrees of videos, 360 degrees వీడియోస్ చూసారా మీరు? అది ఎంతమంది చూసారు అవి ఆ వీడియోస్? వెరీ గుడ్. మీ మొబైల్ పెట్టుకొని తిప్పుతున్నారు కదా. 2014లో ఈ స్పెసిఫిక్ కాన్సెప్ట్ పెద్దగా హైలైట్ అవ్వలేదు. దీనికోసం kickstarter.com, KICKSTARTR, ఇది క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్స్ అండి. క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్స్ ఫ్యూచర్లో మన మార్కెట్ని ఆక్యుపై చేయబోతున్న ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇందులో దొరుకుతాయి మీకు. అలాగే ఓషన్లో ఆక్వా డ్రోన్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేయొచ్చు. ROV అని చెప్పి సెర్చ్ చేయొచ్చు. ROV. ఇప్పుడు ముత్యాలు ఉంటాయి, రత్నాలు ఉంటాయి ఓషన్స్లో. మరి వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే మనుషులు వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక డ్రోన్ లాంటిది ఏదైనా పెట్టేస్తే, డ్రోన్ మెకానిజం అనకూడదు, అది ROV అనాలి. అది ఇదిగోండి ఆల్రెడీ ఉంది ఒకటి. దాదాపు ఒక 1 kilometer రేంజ్కి వెళ్ళేవన్నమాట ఇవి. 1 kilometer రేంజ్కి వెళ్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 1.5 lakh rupees. పెద్ద టెక్నాలజీ ఏం వాడలేదు. మీరు డ్రోన్స్లో వాడే బ్రష్లెస్ మోటార్స్ని యూజ్ చేసుకొని దే మేడ్ ఇట్. iBubble అని చెప్పి సెర్చ్ చేయొచ్చు. ROV సముద్రంలో ఉండే ఇన్ఫర్మేషన్ని సూపర్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇంకా చైనా వాడు కాపీ చేయలేదు. ఫ్యూచర్లో కాపీ చేసి మనకే అమ్ముతాడు. మీరు ముందుగా మార్కెట్లోకి వస్తే మనం చైనా దగ్గర కొనుక్కునే కర్మ తప్పుతుంది. సీరియస్లీ ఈసీఈ స్టూడెంట్స్, నాకు CSE IT అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ రాకింగ్ ఇన్ ద వరల్డ్. కొంచెం ఈసీఈ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి మనం. బాగుందా డ్రోన్? ఇది ROV బాగుందా? దీని మీద ఎవరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తోటి ఉన్నాయి. కంప్లీట్ స్పెసిఫికేషన్. దానికోసం మీరు kickstarter.comకి వెళ్ళండి. ఇది కూడా Kickstarter నుంచి వచ్చిందే. kickstarter.com 4K వీడియో అవుట్పుట్ ఇస్తుంది. అంటే బాహుబలి రిలీజ్ అయింది చూసారా, ఆ వీడియో అవుట్పుట్ వస్తుంది మీకు. నదిలోకి వేసినా లేకపోతే నదిలో అయినా మీకు దొరుకుతుంటాయి. సో నదిలో యూజ్ చేయొచ్చు, సముద్రాల్లో యూజ్ చేయొచ్చు. సబ్మెరైన్స్ బదులు ఇప్పుడు ఇంకోటి చూడండి. ఇప్పుడు అండమాన్ నికోబార్ దగ్గర ఉంది. అండమాన్ నికోబార్ దగ్గర సోలార్ని యూజ్ చేసేది ఇంకా కాన్సెప్ట్ లేదు. నేను మీకు చెప్తున్నా, మీరు కనుక క్రియేట్ చేస్తే ఐఎమ్ వెరీ సీరియస్, మీకు 5 lakh rupees అవార్డు ఇప్పిస్తాను. ఇప్పుడు ఇలాంటిది సోలార్ యూజ్ చేసుకొని, సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని అండమాన్ నికోబార్ దగ్గర పైకి వచ్చి, అండమాన్ నికోబార్ నుంచి ఒక 5 kilometers అటో ఒక 10 kilometers పైకి వెళ్ళిపోవాలి. ఇది పైకి వచ్చి ఎనర్జీ తీసుకోవాలి, కిందకి వెళ్ళిపోయి ఏమైనా రాడార్స్ వస్తున్నాయా, ఏమైనా సబ్మెరైన్స్ వస్తున్నాయా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని శాటిలైట్కి ఇన్ఫర్మేషన్ పంపించేయాలి. ఒకవేళ దాని దగ్గర ఎనర్జీ అయిపోయింది అనుకోండి, మళ్ళీ పైకి వస్తుంది, సోలార్ ఎనర్జీతో బూస్ట్ అవుతుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది. మొత్తం సముద్రం ఒక రేడియస్ ఇస్తాను దానికి, ఒక 2 kilometer రేడియస్. ఆ 2 kilometersలో తిరుగుతూ ఉండాలి. ఏదైనా సస్పీషియస్గా ఉంటే ఇమీడియట్లీ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. ఇలాంటిది ఏదైనా తయారు చేసినా మన నావీ పీపుల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ మనం మాన్యువల్గా చేస్తున్నాం. ఇలాంటి మిషన్స్ తయారు చేసుకొని మనుషులు ఉంటున్నారు అందులో. మనుషులు ఉండడం కన్నా అందుకే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ డ్రోన్స్ కొన్న దానికే. ఆ డ్రోన్స్ కొన్న దేనికంటే ఆటోమేటిక్, మనిషి అవసరం లేదు, ఆటో పైలట్. అవన్నీ మన రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. 20,000 కోట్లు ఖర్చు పెట్టారు 15 డ్రోన్స్ కోసం. మీరు ఇలాంటివి చిన్నవి 1,00,000 రూపాయల్లోనో 2,00,000 రూపాయల్లోనో మేక్ చేయగలరు. బికాస్ దే మేడ్ ఇట్. ఇట్స్ ఆల్రెడీ దేర్. ఇట్స్ నాట్ హ్యారీ పోటర్ స్టోరీ చెప్పట్లేదు నేను మీకు. హ్యారీ పోటర్ స్టోరీలో ఒక కత్తి ఉంటుంది, లేకపోతే మనం ఎక్కడ చూపిస్తే అక్కడికి బ్లాస్ట్ అయిపోతుంది. హ్యారీ పోటర్ స్టోరీస్ కాదు ఇవి. దే ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఆ ఇన్ఫర్మేషన్ కోసం గో టు ద వెబ్సైట్ kickstarter.com. ఓకే, ఒకసారి స్టడీ చేయండి. అలాగే indiegogo.com, అది కూడా క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్. వాటిలో సర్చ్ చేసి అప్కమింగ్ మార్కెట్ని శాసించబోతున్న మెటీరియల్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ మీరు అబ్జర్వ్ చేయండి. రేపు మార్నింగ్ వస్తే
రేపు మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ టు క్రియేట్ ఎ వెబ్సైట్. ఫస్ట్ పాయింట్, మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. సెకండ్ పాయింట్, ఇంకా ఇలాంటి టెక్నాలజీస్ కొన్ని మీకు రేపు మార్నింగ్ చూపించబోతున్నారు. ఇట్స్ ఓన్లీ ఫర్ ద సీరియస్ పీపుల్ హూ వాంట్ టు చేంజ్ అవర్ ఇండియాస్ ఫేట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే కెన్ రైజ్ 1 or 2 questions. After that we'll continue the next topic.